నేను చెప్పింది అర్థమైందా? గురువు దగ్గరికి రావడం వల్ల ఏంటి ప్రయోజనం? గీత వినడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే చుట్టుపక్కల మనకి ఇన్ని భోగాలున్నా ఇన్ని ఐశ్వర్యాలున్నా వాటి మీద విరక్తి కలిగించడం గురువు యొక్క లక్ష్యం ఏంటి? మీకు విరక్తి కలగాలి, ప్రతి దాని మీద విరక్తి కలగాలి. మొగుడు మీద పిల్లలకి విరక్తి కలగాలి అంటే యుక్త వయసులో కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత కాపీరాలు తగ్గిపోవాలి, పిల్లల మీద కాపీరం తగ్గిపోవాలి, డబ్బుల మీద కాపీరం తగ్గిపోవాలి, వస్తువుల మీద కాపీరం తగ్గిపోవాలి, గృహం మీద అంటే ఏది చూసినా వదిలిపెట్టగలిగి విరక్తి కలిగి దీనికన్నా ఇది ముఖ్యం అనిపిస్తుండాలి. చూడండి చాలామంది రోజు బాగా హడావుడిగా ఉంటే మానేసేది ఏంటి? పూజ. అవునా కదా? బాగా స్పీడ్గా ఉంది, ఇంట్లో పనుంది, ఒత్తిడి, ముందర మానేసేది ఏంటి? పూజ మానేస్తాం మనం. అంటే పూజ కన్నా ఇవన్నీ ముఖ్యమని అనుకుంటాం మనం, కానీ అలా అనిపించకూడదు. మిగతా పనులుంటే మానేయగలిగి పూజ చేయగలగాలి, అప్పుడు వంటైనా మానేయగలగాలి, ఖాళీ లేకపోతే భోజనం చేయడానికి మానేయగలగాలి, ఖాళీ లేకపోతే పూజ చేయగలగాలి. అప్పుడు మనం ఈ యొక్క శరీరాన్ని ఇంద్రియాన్ని నిగ్రహణ చేసుకునే శక్తిని సంపాదించుకునే వాళ్ళం. అప్పుడు మొదలవుతుంది మోక్ష మార్గానికి మొదటి మెట్టు. ఆఖరి మెట్టు కాదు, మొదటి మెట్టు. మోక్ష మార్గానికి మొదటి మెట్టు అది. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇహభోగ ఐశ్వర్యాలన్నీ వదులుకోగలిగడం మొదలెట్టిన తర్వాత బుద్ధి నిలకడ వస్తుంది. భగవద్గీత శ్లోకం అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థమవుతుంది. అసలు శ్లోకాలన్నీ కాలక్షేపం శ్లోకాలే. ఇలాగే ఒక ఆయన అన్నట్ట, ఒక మహానుభావుడు ఇలాగే మనకి భగవద్గీత సత్సంగం ఉంటే రోజు వచ్చేవాడు గురువుగారి దగ్గరికి. గురువుగారు ఏం చేసేవాడు తెలుసా? ఆయన ఏం చెప్పేవాడు కాదు. మొట్టమొదటి శ్లోకం మొదలుపెట్టి అని చెప్పేసి మొట్టమొదటి నుంచి 700 శ్లోకాలు పారాయణ చేసేవాడు. పారాయణ చేసేవారు, ఇంటికి వెళ్ళిపోయేవారు. ఒకరోజు అనుమానం వచ్చిందిట, గురుగారు రోజు వస్తున్నామండి, మీరు ఏదో పారాయణ ఏం చేస్తారు? మొక్కుబడి పారాయణ, నాకేం ఉపయోగం లేదు, అర్థం అవటం లేదు, ఎందుకు చేస్తున్నాం అర్థం అవటం లేదు, ఏంటి విషయం అండి? అలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? మీరు ఏదో పుణ్యం అంటున్నారు, ఏదో అంటున్నారు, ఏంటి ఆ పారాయణ చేయడం వల్ల మాకు ఇచ్చిన ప్రయోజనం ఏంటి? ఇన్ని రోజులు శ్లోకాలు చేసాం, పారాయణ చేసామంటే